ఒక సామాన్య పేపర్ బాయ్ ప్రపంచానికే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడు? 6 ఏళ్ల వయసులో వీధిలో సోడా బాటిల్‌లు అమ్ముకునే వ్యక్తి ఈరోజు లక్షల కోట్లకి అధిపతి ఎలా అయ్యారు? వారన్ బఫెట్ సక్సెస్ వెనక ఉన్న ఆ ఒక్క సీక్రెట్ ఏంటి? తెలుసుకుందాం రండి. 1930లో తీవ్రమైన ఆర్థిక మాంద్యం మధ్య బఫెట్ ప్రయాణం మొదలైంది. తినడానికి తిండి లేకపోయినా ఆయనలో సంపాదించాలనే కసి ఉంది. 11 ఏళ్లకే తన మొదటి స్టాక్ కొన్నారు. వారన్ బఫెట్ చిన్నప్పటి నుంచి డబ్బు విషయాల్లో ఆసక్తి ఉన్నా ప్రారంభంలో అతని పెట్టుబడులకు పెద్దగా గుర్తింపు రాలేదు. తన మొదటి వ్యాపారాలు, ఇన్వెస్ట్‌మెంట్‌లలో నష్టాలు ఎదుర్కొన్నా ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. చాలామంది అతని ఆలోచనలను అనుమానించినా అతను ఓర్పుతో తన విధానాన్ని కొనసాగించాడు. ఆ కష్టాలే అతని ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్‌గా తీర్చిదిద్దాయి. హార్వర్డ్ యూనివర్సిటీ ఆయనకు సీట్ ఇవ్వలేదు. కానీ ఆయన నిరాశపడలేదు. పుస్తకాలనే తన గురువుల్లాగా మార్చుకున్నారు. ఇప్పటికీ ఆయన రోజుకి 500 పేజీలు చదువుతారు. బఫెట్ సక్సెస్‌కి కారణం తెలివితేటలు మాత్రమే కాదు, పేషెన్స్. ఈరోజు ఎవరో నీడలో కూర్చున్నారంటే దానికి కారణం ఎవరో ఎప్పుడో అక్కడ మొక్క నాటారని. ఇది ఆయన ఫిలాసఫీ. వేల కోట్లు ఉన్నా ఇప్పటికీ 60 ఏళ్ల క్రితం చిన్న ఇంట్లోనే ఉంటూ అతి సామాన్యమైన జీవితం గడుపుతుంటారు. అండ్ ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు. మనకి అవసరం లేని వస్తువులు కొనుక్కుంటే మనకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఉన్న వస్తువులను అమ్ముకోవాల్సి వస్తదని. సో, మనీ మేనేజ్ చేయడం చాలా అవసరం అని చెప్తుంటారు. మిత్రమా, విజయం రాత్రికి రాత్రి రాదు. మీరు పేదరికంలో పుట్టడం మీ తప్పు కాదు. కానీ పేదవాడిగా మిగిలిపోవడం మాత్రం మీ తప్పే. మీ కలల కోసం ఈరోజే చిన్న అడుగులు వేయండి. కాలం గడిచే కొద్దీ ఆ చిన్న అడుగులే మిమ్మల్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది. సరే, ఇదంతా పక్కన పెట్టు. నువ్వు సక్సెస్ అవ్వడానికి నిన్ను వెనక్కి లాగుతున్న విషయాలేంటి? కమెంట్‌లో రాయి. నేను కూడా తెలుసుకుంటా.